కరెంటు కష్టాలపై తెలుగుదేశం కథన రంగంలోకి దిగింది. రైతులకు 7 గంటల కరెంటు సరఫరా సహా ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలనే ప్రధాన డిమాండ్లతో నిరవధిక నిరాహార దీక్షాస్త్రం సంధించింది. దీక్షలో కూర్చున్న సుమారు 26 మంది నేతలు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన తెలుగుదేశం ఇక సభ వెలుపల కూడా పోరుబాట పట్టింది. విద్యుత్ కష్టాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ శాసనసభ నిరవధిక వాయిదా తర్వాత హైదర్గూడలోని ఎమ్మెల్యేల పాత నివాస ప్రాంగణంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన 26 మంది నేతలు పోరాటం కొనసాగిస్తున్నారు. విద్యుత్ కోతలు ఎత్తేయడంతో పాటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరించుకొని రైతులకు కనీసం 7 గంటల నిరంతరాయ విద్యుత్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వలేకపోయింది. ఆ హామీ వచ్చేదాకా కనీసం ఉన్న పంటలను కాపాడేదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మధ్యతర పరిశ్రమలను కాపాడేదాకా కనీసం విద్యార్థులు పరీక్షలు అయిపోయేదాకైనా కరెంట్ ఇచ్చేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారా, కేంద్రం నుంచి తీసుకొస్తారా, జనరేషన్ పెంచుతారా, ప్రభుత్వానికి వదిలేశాం. మా డిమాండ్లు నెరవేరేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రజల కోసం. 32 మంది ఎంపీలు ఉన్నారు. ఢిల్లీలో ఏం గడ్డి పీకుతున్నారు. 10 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జైపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తానండి. చెయ్యి. ఇవాళ గ్యాస్ ఇప్పించలేనందుకు రాజీనామా చేయి. ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమై మా శాసనసభ్యులు ఇవాళ నిరాహార దీక్షలకి సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా దీక్షలో కూర్చున్నారు. వైఎస్ అవినీతే రాష్ట్రంలో చీకట్లు కమ్ముకోవడానికి కారణమని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ అనేది డే టు డే మానిటర్ చేసి ఈ రోజు మన దగ్గర ఎంత కోల్ ఉంది, రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, ఇంకా 3 నెలల్లో మనం ఏం చేయాలి, నిరంతరము దీన్ని ఆలోచన చేస్తున్నాను. అది ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయగలిగాడు. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళంతా పవర్ ప్లాంట్లు విపరీతంగా వాళ్ళ కమిషన్ల కోసం ప్రాజెక్టులు ఇచ్చేసి ఈరోజు ఒక్క ప్రాజెక్టు 30,000 మెగావాట్ల ప్రాజెక్టులు వీళ్ళు ఇచ్చేస్తే వీళ్ళ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు కనీసం ఫౌండేషన్ కాదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసి మెగావాట్లనే తెలియదు, కిలోవాట్లనే తెలియదు, యూనిట్లనే తెలియదు. దశల వారీగా మిగతా నేతలు దీక్షలో పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, లలిత కుమారి, వివి శివరామరాజు నేటి నుంచి నిరవధిక దీక్షలో కూర్చుంటారు.